110 మందితో 65 టీమ్స్ ఏర్పాటు చేస్తాం. ఇక హైదరాబాద్లో చైన్ స్నాచర్లకు మూడినట్లే అన్నారు పోలీస్ బాసులు. టీమ్స్ ఏర్పడి వారం కూడా అవలేదు, మళ్ళీ స్నాచర్లు సవాల్ విసిరారు. జస్ట్ 2 గంటల్లో 5 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. బంగారు గొలుసులు లాక్కుపోయారు. పోలీసులు భరోసా ఏమో గానీ జంట నగరాల్లో మహిళలకు రక్షణ లేదని మరోసారి తేలిపోయింది. సీసీ కెమెరాలుండవు, ఉన్నా పని చెయ్యవు. పెట్రోలింగ్ వాహనాలు ఉన్నా తిరగవు. పోలీసుల నిర్లక్ష్యంతో మహిళలకు నరకం. నెల నుంచి నరకం చూపిస్తున్న చైన్ స్నాచర్లు. చూస్తున్నాం, పని చేస్తున్నాం, పట్టుకుంటాం, భయమక్కర్లేదు. ఎలాంటి మాటలు 1-2 సార్లు చెబితే జనం నమ్ముతారు. పదే పదే చెబితే ప్రయోజనం ఉండదు. మాటకు బదులు చేతల్లో చూపిస్తేనే ఉపయోగం. పోలీసులకు ఇంకా డౌట్ ఉందేమో గాని జనానికి ఎలాంటి డౌట్ లేదు. హైదరాబాద్ చైన్ స్నాచర్ల అడ్డా అయిపోయింది. సిటీలోని ఏ మహిళనైనా అడగండి, ఇదే మాట చెప్తారు. ఎందుకంటే అదే నిజం కాబట్టి. సిటీ పోలీసులంటే చైన్ స్నాచర్లకు లెక్కే లేకుండా పోయింది. ఏమాత్రం భయపడట్లేదు. యథేచ్ఛగా నగలు లాక్కుపోతున్నారు. రాత్రి 10 నుంచి 12 మధ్యలో 5 ప్రాంతాల్లో స్నాచింగ్స్ చేశారా కేటుగాళ్లు. మొహాలకు ముసుగులు వేసుకుని బైక్లపై వచ్చి బంగారు గొలుసులు పట్టుకుపోయారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఇంటి ముందు మనవడిని ఆడిస్తున్న లక్ష్మీదేవి మెడలో 3 తులాల చైన్ను తెంచుకుపోయారు. బహదూర్పురాలో రేఖ మెడలోని తులంన్నర బంగారు గొలుసు లాక్కుని ఉడాయించారు. గాంధీనగర్ బన్సిలాల్పేటలో శైలజ తన భర్తతో కలిసి బైక్పై వెళుతుండగా ఆమె మెడలోని 8 తులాల చైన్ను పట్టుకుపోయారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ సమీపంలో అల్లం వ్యాపారి శారద నడుస్తూ వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన దుండగులు 2 తులాల బంగారు గొలుసులు తెంచుకుపోయారు. రామ్కోటికి చెందిన స్వర్ణలత తన భర్తతో కలిసి బైక్పై ఇంటికెళ్తుండగా 9 తులాల గోల్డ్ చైన్ను తెంచుకుని పరారయ్యారు దొంగలు. कौन सी गाड़ी है उनके पास? कुछ अंदाजा है? ब्लैक कलर की ऐसा ऊंची रहती पीछे से। अच्छा। एक व्हाइट शर्ट का है। अच्छा। दोनों हमारे पास से घूम रहे थे। अच्छा। ఇది వరకు ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసిన దొంగలు ఇప్పుడు పక్కన భర్త ఉన్నా ఏమాత్రం భయపడట్లేదు. బైక్ పై వెళుతున్న వారి వెంటపడి మరీ చైన్స్ లాక్కుంటున్నారంటే వాళ్లకు ట్విన్ సిటీస్ లో సెక్యూరిటీపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎంతమంది నగలు పోగొట్టుకోవాలి, ఇంకా ఎంతమంది గాయాల పాలవ్వాలి. పోలీసులు స్పీడ్ పెంచాల్సిందే. సిటీ శివార్లలో కూడా సైరన్ వినిపించాల్సిందే. స్నాచర్ల తాట తీయాల్సిందే.